హాయ్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ గురించి. చాప్టర్ 3, ది డార్క్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ కాలేజ్ గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పుంటారు. ఈ విధాలను నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్, ఈ కాలేజ్ అంత బాగా జరిగేది, అంత వర్కింగ్ కాలేజ్. బాడీస్ అంతా చెక్ చేసేవాళ్ళు. ఒకరోజు వర్షం పడి చాలా పెద్ద తుఫాన్ వచ్చి ఈ కాలేజ్ అంతా కొంచెం ఒక కాంపౌండ్ వల్ల అదంతా కొట్టుకుపోయింది, అంటే ఇరిగిపోయింది. అది బాగా చేపియాలని స్టూడెంట్స్ అందరికీ హాలిడే చేశారు. హాలిడే చేసి ఇంకా అంతా స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ వర్క్. అది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ అంతా తొందరగా జరుగుతూ ఉంటుంది. నైట్ టైం అదంతా కొంచెము ప్లెజెంట్ ఏరియా, లైక్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఆ కాలేజ్ దగ్గర ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. అందుకే ఏమన్నా అంటే మందు తాగేది, కార్డ్స్ ఆడేది ఆ కాలేజ్ లోపల అవుతాయని 2 గార్డ్స్ని అక్కడ పెట్టారు. ఒకరోజు నైట్ 2 గార్డ్స్ ఉన్నారు. ఒక గార్డ్ లోపల ఏందో అమ్మాయి నవ్వే సౌండ్ వస్తా ఉందని లోపలికి వెళ్ళి చెక్ చేస్తాడు. ఏమవుతుందో తెలియదు, ఆ గార్డ్ గట్టిగా అరుస్తాడు. ఈ గార్డ్ అంత నైట్లో తొందరగా వెళ్ళి చూడాలన్నా కూడా ఈ గార్డ్కి చాలా భయం వేస్తుంది. అందుకే తొందరగా పోలీస్కి అందరికి కాల్ చేస్తాడు. పోలీసులు వస్తారు, లోపలికి వెళ్ళి చూస్తారు. వాడు అక్కడ ఎవరినో చూసినట్టు, భయంకరమైన ఆకారాన్ని చూసినట్టు అలానే ఉండిపోతాడు, చచ్చిపోయి ఉంటాడు. ఇదే మిస్టరీ. ఇంతవరకు ఎవ్వరు తెలుసుకోలేకపోయినారు ఈ మిస్టరీని. ఈ మిస్టరీ ఎలా అంటే ఈ కేసు పోలీసులు దాకా పోయింది. పోలీసులు కూడా చాలా ఇది ఒక ఎఫ్ఐఆర్ లాగా చేసుకొని ఎందుకు చచ్చిపోయినాడు అంతా వెతికితే కూడా ఏం దొరకలా. ఇది ఇంకోటి షాడోలు, అవన్నీ అమ్మాయిలంతా నవ్వుతూ ఉంటారు, అదంతా చెప్తా ఉంటారు. మళ్ళీ ఇంకొంతమంది ఏం చెప్తారంటే 3 స్టూడెంట్స్ చచ్చిపోయినారు, వాళ్ళ ఆత్మలే తిరుగుతున్నాయి అని కూడా చెప్తారు చాలా మంది. మళ్ళీ కొంతమంది ఏమని చెప్తారంటే అక్కడ డెడ్ బాడీస్ అలా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చిన్న వాల్ ఇరిగిపోయింది. ఆ వాల్ ఇరిగిపోయినప్పుడు ఇంకా కాలేజ్ అంతా కూడా పాత పడిపోయింది కదా, ఇంకంతా రిపేర్ చేయిద్దామని ఇంకా రెనోవేషన్ స్టార్ట్ చేశారు. ఆ డెడ్ బాడీస్ రూమ్ ఉంటుంది, అది లాక్ చేసి పెట్టున్నారు. ఆ డెడ్ బాడీస్ రూమ్ లాక్ చేసి ఇంకా వెళ్ళిపోయినారు. రెనోవేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళ పాటికి వాళ్ళు తెల్లు డెడ్ బాడీస్ ఉన్నాయని. అవలానే ఉండి కుళ్ళిపోయినాయి కూడా అన్ని. నెక్స్ట్ ఏమంటారంటే ఆ డెడ్ బాడీస్ వల్లనే ఆ డెడ్ బాడీస్ ఆత్మగా చేంజ్ అయ్యి ఆ గాడ్ని చంపేశాయి అని కూడా చెప్తా ఉంటారు. దీన్ని ఏం నమ్మద్దండి. అంతే, ఇప్పుడు ఒకటి చచ్చిపోయినాడు కాబట్టి అది వేరే డెత్ ఏమైనా అయి ఉండొచ్చు. దయ్యాలు ఉంటాయి, కానీ ఇంత మంచి హ్యాపెనింగ్ కాలేజ్, బాగా అందరు స్టూడెంట్స్ ఉండే కాలేజ్ టక్కని దయ్యాలు ఉంటాయని చెప్తే అసలు ఎవరు నమ్ముతారు? కానీ ఇంకందరు నమ్మేసారు కాబట్టి మనం కూడా నమ్మాల్సిందే. బాయ్.